అప్పుడు మాత్రమే అది ఎలా ఉంటదంటే జగపతి గారు ఏం చెప్పారంటే 2 ఇటుకల మధ్య ఇల్లు కట్టడానికి లేదా ఒక గోడ కట్టడానికి ఇటుకల మధ్య సిమెంట్ ఏ విధంగా అయితే బలంగా పనిచేస్తా ఉంటదో, అదే విధంగా వ్యక్తిగతంగా దేవునికి ఇచ్చిన బిడ్డలను బట్టి, భార్యను బట్టి థాంక్స్ చెప్పడం అనేది కుటుంబంలో ఒక సిమెంట్ లాగా అది పనిచేస్తా ఉంటది. అదొక తెలియకుండానే కుటుంబం కట్టుబెట్టడానికి అది ఉపయోగపడతా ఉంటది. ఇది ప్రయత్నం చేయండి అని చెప్పేసని ఆయన చెప్తా ఉంటారు. అది నాకెంతగానో ఎంకరేజ్‌మెంట్‌గా అనిపించింది. హ్మ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆహ్, సరిహద్దులోకి వారి యొక్క భార్య యొక్క సరిహద్దులో కానీ, పిల్లల యొక్క సరిహద్దులో కానీ వెళ్ళకూడదు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఆహ్, భార్య వంట వస్తువులు ఎక్కడ పెట్టాలి? వంట ఎలా వండాలి? లేతే ఏ వస్తువు ఎక్కడుండాలి? ఎప్పుడు ఏది వండాలి? అనేది వాళ్ళకి తెలుసు ఎక్కువగా. సో, భర్తగా నువ్వు అది అక్కడ ఎందుకు పెట్టావు? ఇక్కడ ఇది ఎందుకు పెట్టావు? లేతే అది అలా ఉండాలి, ఇది ఇలా ఉండాలని వాళ్ళ యొక్క సరిహద్దులోకి వెళ్ళకూడదు. అది భార్య పని కాబట్టి భార్యకి వదిలేయాలి అనేది నేను ఇక్కడ నేర్చుకున్నాను. ఇంకొకటి పిల్లల విషయానికొస్తే అన్న చెప్పినట్టు పిల్లల్ని వేరే వాళ్ళ ముందు లేకపోతే ఇద్దరు పిల్లలు కలిగి ఉంటే వేరొక పిల్లవాడి ముందు వాళ్ళని శిక్షించడం, వాళ్ళని అవమానపరిచినట్టు అవుతది. అండ్ అది మాత్రమే కాదు, పిల్లలు దేవుడిచ్చిన బహుమతి. సో, మనకెవరైనా లేకపోతే మొన్న ఇండియాకి లియోనెల్ మెస్సీ అనే ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ ఇండియాకొచ్చాడన్నమాట. సో, అతను అంబానీ కొడుకు తనకొక కొన్ని కోట్ల విలువైన బహుమతినిచ్చాడు. అట్లాగే చాలా మంది ప్లేయర్స్ వాళ్ళకి చాలా విలువైన బహుమతులిచ్చారు. వాళ్ళు దాన్ని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఎందుకంటే చాలా విలువైన వ్యక్తి, చాలా ఫేమస్ పర్సన్ నాకిచ్చాడు. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని జెప్పేసని వాడిచ్చిన వస్తువులని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. సో, ఐసీసీ చైర్ పర్సన్ అయితే ఒక టీ షర్ట్ ఇండియా జెర్సీని తను ఫ్రీగా ఇచ్చారు. సో, ఇట్లాంటి వాళ్ళు చాలా విలువైనగా కన్సిడర్ జేస్తారు. సో, నేను దాన్ని పెట్టుకొని ఆలోచించినప్పుడు పిల్లలనే వ్యక్తి దేవుడేం జెప్తున్నాడంటే ఇది దేవుని బహుమానం. సో, అటువంటి బహుమానాల్ని కొంతమంది తల్లిదండ్రులు లేకపోతే ఎలా పిలుస్తారంటే, "అరె పంది" అని, "అరె కుక్క" అని, లేతే "ఒరేయ్ గాడిద" అని. సో, ఇట్లా పిలుస్తారనమాట. అది వాళ్ళని అవమానపరిచినట్టయితే, లేతే వాళ్ళ సరిహద్దులను మీరినట్టవుతది. దేవుడు వాళ్ళు బహుమతిగా ఇచ్చినప్పుడు వాళ్ళనెలా ట్రీట్ చేయాలి, వాళ్ళనెలా పిలవాలి, వాళ్ళు పిలిచే విధానం కూడా సరిగా ఉండాలని ఇక్కడ నేను నేర్చుకున్నాను. సో, ఆయనేమంటారంటే, ఒకవేళ పిల్లవాడిని గాని పంది అని పిలిస్తే, ఆ పందిని కన్నా తండ్రి గాని, తల్లి గాని ఏమవుతారు? పందికి తండ్రి అవుతారు. అటువంటి ఇంకో పందే అవుతారు. సో, ఇండైరెక్ట్‌గా మనల్ని మనం తిట్టుకున్నట్టే. సో, పిల్లల్ని పిలిచే విషయంలో మనం ఎలా ఉంటాం? ఎటువంటి పిలుపులు పిలుస్తా ఉన్నాము? అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయం ఇక్కడ నేను నేర్చుకున్నాను. ఇంకొకటి ఆహ్, తల నెరిసిన వారి ఎదుట నిలబడవలెను అని లేవికాండం 19 అధ్యాయంలో ఉంటది. 32వ వచనంలో. సో, ఇది నిజంగా పల్లెటూరులో చాలా మంది ఆహ్, ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతారు. నేను చూసా మా కుటుంబంలో కూడా. వారు దేవుని వాక్యం ఏం తెలియకపోయినా కానీ ఎవరైనా పెద్దవాళ్ళొస్తే వెంటనే నిలబడతారనమాట. కానీ చాలా మంది క్రైస్తవులని పిలువబడుతున్న వారి జీవితంలో ఇది ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలి. న్యూ కవెనెంట్‌లో అయితే ఒక పెద్దవారు మాత్రమే కాదు, లేకపోతే తల నెరిసిన వారు మాత్రమే కాదు, అందరిని గౌరవించాలి, అందరిని ప్రేమించాలి, అందరిని రెస్పెక్ట్‌గా, గౌరవంగా మాట్లాడాలి అనేది ఒక పనివారు లేకపోతే అడుక్కునే వాళ్ళు లేకపోతే ఎట్లయితే వాళ్ళని ఏ విధంగా వాళ్ళతో ఎలా మాట్లాడుతాం అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి అని ఇక్కడ నేను నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరితో రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడాలి అనేది ఇక్కడ నేర్చుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే పురుషుడు స్త్రీకి శిరస్సైయున్నాడు. అంటే దీన్ని ఆహ్, లక్ష్మణ్ గారు చెప్పిన విధానం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాలేజీలో చూసుకుంటే, ప్రతి కాలేజీకి ఒక డిపార్ట్‌మెంట్‌కి ఒక హెడ్ ఉంటాడు. అదే విధంగా ప్రతి ఆఫీస్‌కి ఒక హెడ్ ఉంటాడు. అదే విధంగా ఇక్కడ పురుషుడు ఆహ్, హెడ్ అంటే ఏదో తన యజమానికి ఇప్పుడు ఏ విధంగా అయితే కంపెనీస్‌లో తన మెయిన్ చైర్ పర్సన్ లేకపోతే ఓనర్‌కి, పని మనుషులకి సంబంధం ఉంటది. లేకపోతే మాటలుండవు. సో, అటువంటి మాటలు లేని సంబంధం లేతే సీఈఓకి పని మనుషులకున్న ఏ విధంగా అయితే సంబంధం ఉండదో, అటువంటి హెడ్ కాదు ఇక్కడ చెప్పబడుతుంది. అది అటువంటి శిరస్సు కాదు ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇక్కడ చెప్పబడుతున్న శిరస్సు ఎట్లా ఉండాలంటే, ఏ విధంగా అయితే మన తల, మన అవయవంలో ఉన్న ప్రతి భాగం యొక్క అవసరతను ఏ విధంగా ఎరుగుతదో, అదే విధంగా భర్త కూడా కుటుంబంలో ఉన్న లేతే భార్య యొక్క అవసరత గాని, పిల్లల యొక్క అవసరత ప్రతీది గూడా ఎరిగి ఉండాలి. సో, అటువంటి బాధ్యతాయుతంగా భర్త ప్రవర్తించాలి. అది శిరస్సు అయ్యుండటం అంటే అని ఇక్కడ
అంటే అది అంత మాత్రం కాదు, వాళ్ళతో సహవాసం చేయాలి. హెడ్ అనేది ఆ చేతులకు కానీ అది వేరే అవయవాలు టచ్ అవ్వకుండా వాళ్ళ యొక్క అవసరం తిరగదు. అదే విధంగా భర్త కూడా భార్యతోనూ లేక పిల్లలతోనూ సహవాసం చేయాలని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క అవసరం ఎరిగి ఉండాలి. వారి అవసరం తీర్చాలి. సో ఇది భర్త యొక్క ఆహ్, మెయిన్ యొక్క ఉద్దేశ్యం అని చెప్పేసని నేను నేర్చుకున్నాను. ఇంకొకటి లాస్ట్ విషయం నేను నేర్చుకున్నది ఏంటంటే లక్ష్మణన్ గారు ఏం చెప్తారంటే, భార్యాభర్తలు ఏకం చేయబడిన తర్వాత తల్లిదండ్రులు విడిచిపెట్టాలని చెప్పేసని చెప్పబడతా ఉంది ఆదికాండంలో. సో, ఏ విధంగా కుటుంబం అనేది ఖచ్చితంగా దేవుని సంబంధమైనది, అది దేవుని పోలిక నడుచుకోవాలంటే తల్లిదండ్రుల్ని ఒక మాటని వాళ్ళు ఇన్వాల్వ్ చేయకూడదు. వాళ్ళు మనల్ని నియంత్రించే విధంగా ఉండకూడదని ఇన్ని రోజులు మనం నేర్చుకున్నాం. కానీ అది ఒక ఆహ్, వ్యభిచారం అని చెప్పేసని జాక్వెలిన్ గారు ఈ విషయంలో ఇక్కడ చెప్తా ఉంటాడు. అంటే ప్రతి నిర్ణయం కూడా భార్యాభర్తలు ఏ విధంగా కలిసి ఉంటారో, కలిసి నిర్ణయాలు తీసుకుంటా ఉంటారో, అప్పుడు వాళ్ళ కుటుంబ జీవితం బాగుంటా ఉంటది. కానీ కొన్ని కుటుంబాల్లో భర్త లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు ప్రయారిటీ ఇవ్వటం వల్ల, లేకపోతే భార్య లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు ప్రయారిటీ ఇవ్వటం వల్ల, అది ఒక లైంగికంగా ఏ విధంగా అయితే వ్యభిచారం అని పిలువబడతా ఉంటామో, ఆహ్, అదే విధంగా తల్లిదండ్రులు చాలా భయంకరంగా గాని నేను చూస్తా ఉన్నాను. తను చెప్పినట్టు నాకు కూడా అదే అనిపిస్తా ఉంది. భార్య లేకపోతే తల్లిదండ్రులు వేరే వారు ఎవరైతే ఉంటా ఉన్నారో, ఈ వాక్యం పర్సనల్‌గా కూర్చొని వింటే ఇంకా చాలా బెనిఫిషియల్‌గా ఉంటదని నేను అదే భావిస్తా ఉన్నాను. సో, ఈ విషయం నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ బ్రదర్స్. నెక్స్ట్ ఇప్పుడు సారా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత మాధురి సిస్టర్ గారు, ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో క్రీస్తుని పోలిన గృహం 7వ భాగం, వివాహ జీవితంలో దైవ నియమములను అనుసరించుట, 2వ ధ్యానాంశం మనకిది. మనం నేర్చుకుంటున్నాము, గత వారం కొన్ని తెలుసుకున్నాము. ఈ వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పరిచిందే. భార్యాభర్తలు ఇద్దరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి అని తెలుసుకున్నాము. ఇద్దరిలో ఒకరైనా తీవ్రంగా ప్రార్థించాలి అందుకొరకు, అప్పుడు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడని కూడా నేర్చుకున్నాము. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వివాహ జీవితంలో దేవుని చిత్తమును తెలుసుకోవాలి, దాన్ని తెలియపరచమని ప్రార్థించుకోవాలి. అదివరకు నాకు ఈ పాయింట్ తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను దీని కొరకు కూడా ప్రేయర్ చేసుకుంటున్నాను. భార్యాభర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉండాలి. అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. సాధారణంగా భార్యలు మాట్లాడటానికి ఇష్టపడతానే ఉంటారు, కానీ భర్తలు మాట్లాడరు. వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్స్తో మాట్లాడటానికి ఇష్టపడతా ఉంటారు. ఇంట్లో భార్యలతో తక్కువగానే మాట్లాడతారు. ఇది అంటే నాకు తెలిసిన వాళ్ళు అందరూ కాదు, కానీ మనం నేర్చుకున్న పాఠంలో వీళ్ళే ముఖ్యం, బయట స్నేహితులు కాదు. వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. స్నేహితులతో అన్నీ మాట్లాడలేరు కదా, భార్యతో అన్నీ షేర్ చేసుకోవచ్చు భర్త. అలాగే మంచి భార్యనిచ్చినందుకు భర్త దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మంచి భర్తనిచ్చినందుకు భార్య దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే మంచి బిడ్డలనిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ విషయం నాకు తెలియకపోయినా అదివరకు నేను చాలాసార్లు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను దేవుడికి నాకు మంచి భర్తనిచ్చావు ప్రభా, థ్యాంక్ యూ అని, మంచి బిడ్డల్ని ఇచ్చావు థ్యాంక్స్ అని నేను చాలాసార్లు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఈ విషయంలో. మనకు ఎఫ్సీలకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తునందలి భయముతో ఒకడు లోబడి ఉండుడి అని చెప్పారు. దేవుడు చెప్పాడు ఈ విషయము. భార్యలు భర్తలకి లోబడి ఉండాలనేది మనకు తెలిసిన విషయం.
ఇక్కడ భర్తలు కూడా కొన్ని సందర్భాల్లో భార్యలకు లోబడి ఉండాలి, తల్లిదండ్రులు కూడా పిల్లలకు లోబడి ఉండాల్సిన సందర్భాలు ఉంటాయనేది ఈ వారం నేర్చుకున్నాం. దేవుడు భార్యకు పిల్లలకు కూడా సరిహద్దులు ఏర్పరిచారు, వాటిని గౌరవించాలి. భర్త ఇంటికి యజమాని అయినా భార్య వంటగదికి యజమానురాలు. ఈ విషయం మట్టికి గతంలో నేను ఎప్పుడూ అనుకుంటా ఉండేదాన్ని, వంటగది నా సామ్రాజ్యం అనుకునేదాన్ని. ఎందుకంటే అక్కడంతా నా రైట్స్ ఉంటాయి కదా. వంటగది విషయంలో అధికారం ఆమెకే ఉంటుంది. అక్కడ స్టవ్ ఏ ఏ కంపెనీ కొనాలి, గ్రైండర్ ఏది కొనుక్కోవాలి, మిక్సీ ఏది కొనుక్కోవాలి, దాన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి, వంటగదిని ఎలా సర్దుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఆమెకే ఫుల్ పవర్స్ ఉంటాయి. దాని విషయాల్లో భర్త జోక్యం చేసుకోకూడదు. ఇది కొనాలి, అది కొనకూడదు, ఇది ఎట్టా పెట్టాలి అని భర్త అనకూడదు. అంటే అలాగా ఇంటర్ఫియర్ అవుతే ఆమె సరిహద్దుల్లోకి ఈయన వెళ్ళినట్టు అవుతుంది. మా వారికి ఏమీ తెలియదు కాబట్టి వంటగది గురించి ఆయన నా సరిహద్దుల్లోకి ఎప్పుడూ రాలేదు. నాకు వంటగదిలో స్వేచ్ఛ ఉంది. అట్లాగే భోజనాల విషయంలో కూడా అతిథులు వచ్చిన సందర్భాల్లో కూడా భర్త భార్య ఉద్దేశాలకు కూడా విలువ ఇవ్వాలి. ఈ ఆవిడ కొన్ని వండాలని అనుకున్నా, ఈయన కొన్ని చెప్పినా ఇద్దరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఆమెకు కూడా విలువ ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఇద్దరు ఏకాభిప్రాయంలోకి వస్తారు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం కాబట్టి. కొంతమంది భర్తలు బంధువుల ముందు, స్నేహితుల ముందు భార్య మీద జోకులేసి ఆమెను అవమానపరుస్తారు, అగౌరవపరుస్తారు. అలా చేయకూడదు. దేవుని దయ వల్ల మా వారు ఎప్పుడు అట్లా నన్ను ఇతరుల ముందు అవమానపరచలేదు. భార్య ఇష్టాలకు కూడా భర్త విలువ ఇవ్వాలి. పిల్లలు తప్పు చేస్తే గెస్టుల ముందు వారిని కొట్టకూడదు. అలా చేస్తే వాళ్ళని అవమానించినట్టు. అలాగే పిల్లల్లో ఒకళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళని ఒంటరిగానే శిక్షించాలి, కానీ మిగతా పిల్లల ముందు శిక్షించి వాళ్ళని అవమానపరచకూడదు. మేము ఇవి పాటించాం, మాకు తెలియలేదు, కానీ ఇట్లాగా దేవుడు చెప్పారు అని చెప్పి మాకు తెలియకోకుండానే గతంలో మేము ఇది మట్టుకు ఇవి మేము ఫాలో అయ్యాం. మా పిల్లల విషయంలో ఎవరి ముందు వాళ్ళని అవమానపరచుకోకుండా, ఏదన్నా మిస్బిహేవియర్ ఉన్నా ఒంటరిగా సరిదిద్దుకోవటం, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, ప్లేట్స్ వెంటనే తీయాలి, ఇట్లా చిన్న చిన్న కరెక్షన్స్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పేదాన్ని పిల్లలకి. వాళ్ళ ముందు చెప్పటము, వాళ్ళ ముందు కేకలేయటం నేను ఎప్పుడూ చేయలేదు. అట్లాగే పిల్లలు, మా ముగ్గురు పిల్లల్లో ఎవరైనా ఒకళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళకి పర్సనల్గానే నేను ఇది నువ్వు చేస్తుంది మిస్టేక్, ఇలా చేయకూడదు అని అట్లాగా వాళ్ళకి నేను గద్దించటం లాంటివి చేసేదాన్ని. మిగతా వాళ్ళ ముందు చేసి మళ్ళీ వాళ్ళకి ఇన్సల్ట్ తీసుకొచ్చి అక్కడ డిస్టర్బెన్స్ నేను చేయలేదు. అది అందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను. పిల్లలకి ఆత్మాభిమానం ఉంటుందంట, మనం అది తెలుసుకున్నాం ఇప్పుడు. దాన్ని మనం గౌరవించాలి. వాళ్ళ సరిహద్దులు వాళ్ళకుంటాయి. అప్పుడే వాళ్ళు మంచిగా ఎదగగలుగుతారు. వాళ్ళ మధ్య కూడా, పిల్లల మధ్య కూడా ఒక అండర్స్టాండింగు, ఒక ప్రేమ, ఆత్మీయత ఏర్పడతాయి తల్లిదండ్రుల బిహేవియర్ సరిగా ఉన్నప్పుడు. కొంతమంది తండ్రులు పిల్లల్ని జంతువుల పేర్లతో పిలవటం నేను చూశాను. అది చాలా తప్పు. నాకు చాలా బాధేసేది అది విన్నప్పుడు. అది వాళ్ళని అగౌరవపరచడమే, పిల్లల్ని అలా పిలిచటం నలుగురు ముందు. ఇప్పుడు మనకి జాక్ బ్రదర్ గారు చెప్పారు, అలాగ కన్నబిడ్డని అలాగ పిలుచుకుంటే ఆ తండ్రి కూడా అదే జంతువు అవుతాడు కదా అని చెప్పి. అది నాకు అప్పుడు తట్టకపోయినా ఆ మాట అప్పుడు నేను బాధపడేదాన్ని అది విన్నప్పుడు. చాలా రాంగ్గా వీళ్ళు మాట్లాడుతున్నారు కదా అని అనుకొని. మనం ఈ నేర్చుకుంటున్నాం కాబట్టి మన వాళ్ళు ఎవరు అట్లా చేయరు. వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఇరువురు ఒక్కళ్ళే, వేరు వేరు కాదు. ఏ విషయమైనా ఇద్దరు ఒకరితో ఒకరు సంప్రదించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. తల్లిదండ్రుల సలహాలు తీసుకోవచ్చు అవసరమైనప్పుడు, కానీ వాళ్ళను వీళ్ళ సొంత విషయాల్లో జోక్యం చేసుకోనివ్వకూడదు. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వివాహ జీవితంలో దైవ నియమాలను అనుసరించడం అనే భాగంలో బ్రదర్ జాక్ గారు చాలా క్లియర్ గా భార్యాభర్తల అన్యోన్య సహవాసం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మెయిన్ ఫ్యామిలీ లైఫ్ బాగుంటే, వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటేనే మనం పిల్లల్ని దేవుని భయభక్తుల్లో పెంచగలము.
దైవకమైన కుటుంబంగా మనం ఎదగగలము అని అర్థమైంది. బ్రదర్ ఏం చెప్తారంటే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వెంటనే చేయవలసింది ఏంటంటే వివాహ జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించాలి. నిజంగా మన వివాహ విషయంకి వచ్చినప్పుడు చాలా మంది క్రిస్టియన్స్ దేవుని చిత్తాన్ని కనిపెట్టరు. కానీ ఈ విషయంలో మనం చాలా తీవ్రంగా తీసుకోవాలి. దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకుని అది ఆ వివాహం అనేది దేవుని చిత్తానుసారమైందా కాదా అనేది కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు. బట్ దేవుని చిత్తానుసారంగా అది జరగాలి అని మనం ఆ రీతిగా ప్రార్థించుకోవాలి. అలాగే దేవుని చిత్తం వివాహం అయినంత వరకే కాదు గాని ఆ తర్వాత లైఫ్ లో కూడా, మ్యారీడ్ లైఫ్ లో కూడా ప్రతి విషయంలో దేవుని కొరకు దేవుని యొద్ద మనం పోరాడాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ హస్బెండ్ తో ఎలా ఉండాలి, హస్బెండ్ వైఫ్ తో ఎలా ఉండాలి, ఇవన్నీ మనకి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటాయి. చాలా చర్చెస్ లో ఇవన్నీ చెప్పరు. మనకి జాక్ బ్రదర్ చాలా క్లియర్ గా చెప్పారు. ఇంత ఓపెన్ గా, ఇంత ఇదిగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలి, పిల్లల్ని పెంచే విషయంలో ఎలా ఉండాలి అనేది ఇవి మనం నేర్చుకోవాలి అనిపించింది. మొదటగా లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇది ఎంగేజ్మెంట్ అయిన తర్వాత, నాకు ఎంగేజ్మెంట్ కి మ్యారేజ్ కి 1 year గ్యాప్ ఉంది. సో ఈ ఈ 1 year గ్యాప్ లో నేను ప్రేయర్ చేసుకున్న ప్రతిరోజు దేవా నీ చిత్తంలో ఉన్న అబ్బాయిని నాకు ఇస్తున్నందుకు థ్యాంక్స్ ప్రభా అని మ్యారేజ్ ముందు చెప్పాను. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మేమిద్దరము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు కూడా ఎప్పుడు దేవా నాకు మంచి లైఫ్ పార్ట్నర్ని ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు అని చెప్పేదాన్ని. మేమిద్దరం ఉన్నప్పుడే కాదు, నా పర్సనల్ ప్రేయర్ లో కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పేదాన్ని ఎప్పుడు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పర్సనల్ ప్రేయర్ లో మన లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎప్పుడు థ్యాంక్స్ చెప్తే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనకేది అనిపించదు. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే, మా అక్కని చూసాను. మా అక్కకి చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ చేశారు. అప్పుడు తను దేవుని చిత్తానుసారంగా అంటే తను ప్రేయర్ చేసుకుని ఏం చేసుకోలేదు. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళ మధ్య ఏదన్నా గొడవలు అలాంటివి వచ్చినప్పుడు ఈజీగా పేరెంట్స్ అంటారు, నన్ను ఇలా చేసావు, అలా ఇలాంటి వాడిని ఇచ్చి చేసావు, అలాంటి వాడిని ఇచ్చి చేసావు అని చెప్పి. బట్ నేను దేవుని చిత్తానుసారంగా చేసుకున్నప్పుడు నేను ఎవరి మీద కంప్లైంట్స్ ఇవ్వడానికి లేదు. మా మమ్మీ వాళ్ళని అంటానికి లేదు, నా బంధువులను అంటానికి లేదు. ఏ పరిస్థితి వచ్చినా దేవా నువ్వు ఈ సిచ్యువేషన్ ఎలా చేసావు అందుని బట్టి నీకు థ్యాంక్స్. అది పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా, గుడ్ అయినా, బ్యాడ్ అయినా, ఎలాంటిదైనా దేవునికి తెలియకుండా ఏది మన దగ్గరికి రాదు. సో ఆ థ్యాంక్స్ చెప్పడం వల్ల కూడా నేను చాలా ఎలాంటి సందర్భాల్లో కూడా నేను బ్రదర్ని ఇలాంటి బ్రదర్ నాకు ఇచ్చావు, ఇలాంటి భర్తను నాకు ఇచ్చావని ఎప్పుడు సనుగుడు గొనుగుడు అలాంటి నా జీవితంలో రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు థ్యాంక్స్ చెప్తానే ఉన్నాను. అలాగే బిడ్డల విషయంలో కూడా థ్యాంక్స్ చెప్తానే ఉన్నాను. ప్రతిరోజు చెప్పాలి, దేవా నాకు మంచి బిడ్డల్ని ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్, మంచి భర్తని ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రభా. అలాగే తల్లిదండ్రుల విషయంలో ఇక్కడ బ్రదర్ అయితే లైఫ్ పార్ట్నర్ పిల్లల గురించి చెప్పారు, కానీ తల్లిదండ్రుల విషయంలో కూడా థ్యాంక్స్ చెప్తాం. దేవుడు ఇంత మంచి భర్తని ఇచ్చినందుకు, బిడ్డల్ని ఇచ్చినందుకు, తల్లిదండ్రులు ఇచ్చినందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను. అలాగే ఇంకోటి, పిల్లల్ని డిసిప్లిన్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను ఇది నేర్చుకున్నా. అంటే వేరే వాళ్ళ ముందు, ఈవెన్ సిస్టర్స్ వీళ్ళిద్దరు మధ్యలో కూడా రీనాని సపరేట్ గా ఏదైనా డిసిప్లిన్ చేయాలి, తనకి ఏదైనా చెప్పాలి అంటే సపరేట్ గా చెప్పాలి. అలాగే ధన్యాకి సపరేట్ గా చెప్పాలి. వాళ్ళిద్దరు ముందు కూడా ఇద్దరిని డిసిప్లిన్ చేయకూడదని అర్థమైంది. అదే నేర్చుకున్నాను. వాళ్ళ యొక్క ఆత్మాభిమానాన్ని కూడా గౌరవించాలి అనేది నేర్చుకున్నాను. పిల్లలకు కూడా, వాళ్ళకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అలాంటివన్నీ కోరుకుంటారు. బట్ అది ఎంతవరకు దేవుని విషయంలో అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూసుకుంటూ వాళ్ళని డిసిప్లిన్ చేయాలని నేర్చుకున్నాను. వివాహ బంధం అనేది తల్లిదండ్రులతో ఉన్న బంధం కంటే చాలా అన్యోన్యంగా ఉంటదంట. భర్త పాత్ర గాని, భార్య పాత్ర గాని పోషిస్తున్నప్పుడు, కలిసి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది మంచి నిర్ణయంగా అవుతుందండి. సో
భార్యాభర్తల విషయంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అది మన మంచికి మన మేలుకే జరుగుతుంది అని నేను తెలుసుకున్నాను. బ్రదర్ ఇక్కడ ఒక క్రిస్టియన్ మూవీ గురించి చెప్పారు. నాకు అది చాలా బాగా నచ్చింది. అందులో పర్సన్ ఈవెన్ నటించాలన్నా కూడా కిస్ చేయాల్సిన వచ్చిన టైం వచ్చినప్పుడు తన భార్యకే చేశారు. ఇది మనం ఎంత పర్ఫెక్ట్ గా ఉంటున్నాం, దీన్ని మనం ఎంత తీవ్రంగా ఉంటున్నాము, దేవుని దృష్టిలో వేరే వాళ్ళతో మనం చూసే విధానం గాని ఆలోచించే విధానం గాని మనం అది చాలా తీవ్రంగా తీసుకోవాలని అర్థమైంది. సో నా లైఫ్ లో లాస్ట్ టైం అంటే రీసెంట్ గా వచ్చిన సందర్భంలో బ్రదర్ ఇక్కడ లేకపోయినప్పుడు కూడా ఒక వ్యక్తి నన్ను ఇది చేసినప్పుడు అది బ్రదర్ చూస్తే ఒకలాగా చూడకుండా ఒకలాగా కాదు, అది దేవుడు చూస్తున్నాడు అనే ఇదిలో మనం ఉండాలి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తిని మనం ఎలా చూస్తున్నామో అనేది చాలా జాగ్రత్తగా ఉండాలని అప్పుడు నేను వాక్యం ద్వారా తెలుసుకుంటా ఉన్నాను కాబట్టి ఆ విషయంలో చాలా దేవుడు నాకు కృప చూపించాడు. వీటన్నిటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇవి నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. First Thessalonians chapter 4 verse 11. Make it your goal to live a quiet life, minding your own business and working with your hands, just as we instructed you before. Then people who are not believers will respect the way you live, and you will not need to depend on others. నేను ఈ మెడిటేషన్లో నేర్చుకున్నది థ్యాంక్ఫుల్నెస్ గురించి. ఫస్ట్ థింగ్, అన్ని విషయాల యందు థ్యాంక్ఫుల్నెస్తో నా హార్ట్ నిండి ఉండాలి. దేనికి కంప్లైంట్స్ చేయకూడదు. చాలా థింగ్స్ నాకు ఇచ్చిన వాటి గురించి నేను థ్యాంక్ యూ చెప్పాలి, లేని వాటి గురించి నేను గాడ్కి ప్రేయర్ చేయాలి, కానీ వాటి గురించి ఆలోచించకుండా నేను థ్యాంక్ఫుల్నెస్తో ఉండాలి. ఈవెన్ హస్బెండ్ గురించి, చిల్డ్రన్ గురించి, ప్లేస్ గురించి, అన్నిటి గురించి అని ఫస్ట్ థింగ్ నేర్చుకున్నా. ఇంకోటి థ్యాంక్ఫుల్నెస్ నాకు నా హార్ట్లో ప్రతి టైంలో ఉండాలి. నా ఓన్ విల్కి, నా ఇష్టాలకి ఎగెనెస్ట్గా ఉన్న అంటే ఆపోజిట్గా ఉన్నా కూడా ఆ థ్యాంక్ఫుల్నెస్ నాలో రెస్ట్ అవుతా ఉండాలి. అప్పుడు లేనప్పుడు నేను గాడ్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, గాడ్ నా హార్ట్ ఇట్లా లేదు, నాకు హెల్ప్ చేయండి అని చెప్పి అని నేను నేర్చుకున్నా. ఇంకొకటి, మేక్ ఇట్ యువర్ గోల్ టు లివ్ అ క్వైట్ లైఫ్ మైండింగ్ యువర్ ఓన్ బిజినెస్ అని నేను నేర్చుకున్నాను. అంటే నేను ఒక సర్కిల్ వేసినప్పుడు గాడ్ నా లైఫ్లో ఒక వైఫ్గా, ఒక మదర్గా నేను ఆ సర్కిల్కి నేను బయటకు వెళ్ళకూడదు. ఇంకొకటి, వేరే వాళ్ళ దాంట్లో కూడా, వేరే రిలేషన్లో ఈవెన్ వైఫ్, హస్బెండ్ కానీ, చిల్డ్రన్ కానీ ఒక బార్డర్ ఉంటుంది ప్రతి దానికి కూడా. సో వాళ్ళని రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. నా హస్బెండ్ కొన్ని థింగ్స్లో ఆ సర్కిల్లోకి నేను వెళ్ళకూడదు. అవి నేను హార్ట్ఫుల్గా నేను గాడ్కి వదిలేయాలి. లేదు నాకు తెలవాలి అని చెప్పి అలా ఎప్పుడు ఉండకూడదు. గాడ్ ఆ సర్కిల్ ఓపెన్ చేసినప్పుడు గాడ్ ఖచ్చితంగా ఎలా చేస్తారు నా లైఫ్లోకి, ఏమైనా తెలవటానికి కానీ ఏదన్నా. సో నేను హస్బెండ్ సర్కిల్లోకి వెళ్ళకూడదు. ఈవెన్ చిల్డ్రన్ కూడా నేను రెస్పెక్ట్ చేయాలి. ఈ ఫ్యూచర్లో వాళ్ళు కూడా మనకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్లా అవ్వాలి, బిలీవర్స్లా అవ్వాలి అని నేను నా మైండ్లో ఎప్పుడు ఉంచుకోవాలి. నేను నా చిల్డ్రనే కదా, నేను అథారిటీలో ఉన్నాను అని చెప్పి వాళ్ళని నేను రెస్పెక్ట్ చేయకుండా ఉండకూడదు. చాలా విషయాల్లో నేను ఇంకా చేంజ్ అవుతా రావాలని నేను నేర్చుకున్నాను. ఇంకా గాడ్ విస్టమ్ ఇస్తారు, ఏ టైంలో ఎలాగా ఆ సర్కిల్ ఎట్లా వెళ్ళకూడదో వెళ్ళాలో అనేది గాడ్ రివీల్ చేస్తారు. ఇవన్నీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా గాడ్ రివీల్ చేస్తారు, కానీ రివీల్ చేసేది గాడ్ విస్టమ్ ద్వారా. సో ఇది ఒక రూల్ కాదు, కానీ గాడ్ ఆ టైంలో, పర్టికులర్ టైంలో, పర్టికులర్ ప్లేస్లో, పర్టికులర్ అన్ని టైంలో గాడ్ రివీల్ చేస్తారు ఆయన విస్టమ్ని ఇచ్చి. సో రూల్ లాగా చేసే కంటే గాడ్ విస్టమ్ ఇచ్చినప్పుడు ఆయన లైఫ్ లాగా మనము చేస్తే
గుడ్ థింగ్ అని చెప్పి ఎప్పుడు కూడా జాక్ బ్రదర్ చెప్తా ఉంటారు. ఒక ముళ్ళు గుచ్చుకుంది అంటే లెప్రసీ వాళ్ళకి లైఫ్ లైఫ్ లేదు లెప్రసీ వాళ్ళ చేతులకి. సో, నైట్ రోజు ముళ్ళు గుచ్చుకుందా లేదా అని చూస్తా ఉండాలి అని చెప్పి. కానీ ఒక లైవ్ పర్సన్ నా ఎగ్జాంపుల్ నా చేతికి ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే నాకు తెలిసిపోద్ది. ఎందుకంటే నేను నేను చూసుకోక్కర్లేదు. నా చేతిలో లైఫ్ ఉంది. నా బ్రెయిన్‌కి సిగ్నల్స్ ఎళ్తాయి. పెయిన్ ఒస్తది. సో, నేను అలా ఉండాలి. రూల్స్ ప్రకారం కాదు. గాడ్స్ లైఫ్ నాలో ఫ్లో అవుతా ఉండాలి. సో, ఆ ఫ్లో అవుతున్నప్పుడు గాడ్ ఖచ్చితంగా అది రూల్‌ని లైఫ్ లాగా చేస్తారు. సో, గాడ్‌కి గ్లోరిఫై అయ్యేటట్లు, ఆయన మహిమపరచబడేటట్లు నా లైఫ్ నుంచి. సో, నేను ఇవి నేర్చుకున్నాను. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్స్. నేను ఈ విషయాల్లో నేర్చుకున్నవి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ వచ్చి చిల్డ్రన్ గురించి ఎప్పుడు చెప్పేదే చిల్డ్రన్ ఎప్పుడు కూడా నేనైతే సిఎఫ్సిలో నేర్చుకున్నాను ఈ ట్రూత్ మాత్రం. వి షుడ్ నెవర్ మన చిల్డ్రన్ ఎప్పుడు కూడా ఏ జంతువుల పేర్లు పెట్టి పిలవకూడదు. పిలుస్తున్నాము అంటే కనుక డెఫినెట్లీ నేనైతే నా హార్ట్లో అయితే క్లియర్ కట్గా గాడ్ మాటలు యూ హ్యావ్ టు గివ్ ఎవ్రీ వర్డ్. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి లెక్క అప్పచెప్పాల్సిందే. బికాజ్ అది బైబిల్లో ఉన్న మాట. ప్రతి వ్యర్థమైన మాట పిల్లల్ని మనం ఏ యానిమల్ నేమ్స్ పెట్టి పిలిచిన ప్రతిసారి ఇప్పుడు పాత జీవితంలో కాల్ చేసి పిలిచుంటే గనుక గాడ్ దగ్గరికెళ్ళి రిపెంట్ అయ్యి, గాడ్ నేను తప్పు చేశాను. ఇంకెప్పుడు పిలవను దేవా! వాళ్ళు నాకు ఉన్నతమైన బహుమానం నువ్వు నాకిచ్చింది. ఎందుకు అంటే గనుక పిల్లలు లేని వాళ్ళని అడిగితే తెలుస్తది. అది ఎంత ఉన్నతమైన బహుమానమో. మనము చాలా సార్లు చదువుతాం. అన్న ఎంతలాగా రోదించింది పిల్లల గురించి. తర్వాత చూస్తే గనుక రేచల్ యాకోబుని ప్రతిసారి సణుగుతానే ఉంటది. నాకు పిల్లల్నివ్వు, నాకు పిల్లల్నివ్వు. వాళ్ళకి తెలుసు దాని విలువ. మనకేంటంటే గాడ్ పిల్లల్ని ఇచ్చినప్పుడు మనం అసలు పిలవకూడదు ఆ పేర్లు పెట్టి. ఇంకా అదే కాకుండా ఇంకా కొంతమంది ఏంటంటే యానిమల్ పేర్లు పెట్టి పిలవరు గానీ, ఏమన్నా చిన్న తప్పు జరిగినా, ఏమన్నా వాళ్ళు చదవాల్సిన స్థితిలో చదవలేకపోయినా నాలెడ్జ్ అనేది గాడ్ ఇచ్చే గిఫ్ట్ అది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెవెల్‌లో ఉంటది. కొంతమంది చదివేయగలరు, కొంతమంది చదవలేరు. ఎందుకంటే నా జీవితంలో చెప్తా. మా అక్క చాలా టాపర్. మా అక్క ఒక 1 అవర్‌లో మొత్తం చదివేయగలదు. నేను ఎన్ని రోజులు కూర్చున్నా అలా చదవలేను. ఏంటంటే అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అది. కొంతమందికి నాలెడ్జ్ ఒకలాగా ఉంటది. కొంతమంది నాలెడ్జ్ వేరేలా అలా అని పెట్టి నాలెడ్జ్ చదవలేకపోతున్నాడు. వీడు ఇంకా వాడిని తిట్టకూడదు. ఎందుకు పనికిరావు నువ్వు, నీకు సిగ్గు లేదు, నువ్వు ఎదవవి. ఇయన్నీ ఇలాంటి వర్డ్స్ కూడా మన నోటి నుంచి రాకూడదు. మన నోటి నుంచి ఏ వర్డ్స్ ఉండాలంటే ఆల్‌వేస్ ఎంకరేజింగ్. ప్రతిసారి మనం ప్రోత్సహించే పదాలే. వాళ్ళు ఏ టు జెడ్ 1-10 రాయలేకపోయినా పర్లా. 1 రాస్తే చాలు. యూ ఎంకరేజ్ దెమ్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అదే చేస్తున్నారు ప్రతిరోజు. మన జీవితం చూసుకుంటే మనం మొత్తం పాపులమై ఉన్నాము. కానీ ఆయనేమంటున్నారంటే, "మీరు ఆ పాపమును చూడొద్దు. వెనకాలున్నయి చూడొద్దు. వెనకటి వాటిని మర్చిపోండి. ముందు నన్ను చూసి నడవండి. నేను ఎలాగైతే మీ ముందు నడిచానో" ఫోర్ రన్నర్. మన ముందు నడిచిన వ్యక్తి నన్ను చూసి నడవండి అని చెప్తున్నాను. మనం కూడా మన పిల్లలకి అదే చెప్పాలి. మనం ఎప్పుడు కూడా ఏ బ్యాడ్ నేమ్స్ పెట్టి పిలవకూడదంటే ఈవెన్ ఇలాంటి మాటలు కూడా సిగ్గులేదు, పనికిమాలినోడు, ఎదవ నో. అస్సలు ఎవరైనా మాట్లాడుతున్న అలాంటి విషయాలు ఎక్కడైనా జరుగుతుంటే మనం అక్కడ ఉండకూడదు. మన పిల్లల్ని కూడా అక్కడ ఉండనివ్వకూడదు. అది స్ట్రిక్ట్ రూల్ నేను తీసుకున్నది నా జీవితంలో. సెకండ్ థింగ్ వచ్చేసరికి బౌండరీస్. ఈ బౌండరీస్ విషయంలో నేను నా జీవితంలో ఎగ్జాంపుల్ చెప్తాను. నా మ్యారేజ్ ఇనీషియల్ ఇయర్స్‌లో ఏమైందంటే నేనొక నీట్ అండ్ టైడీ హోమ్‌లో పెరిగాను. మా మమ్మీ చాలా నీట్‌గా ఉంటది. చాలా టైడీగా ఉంటది. కానీ దివ్య యొక్క నీట్‌నెస్ అనేది వేరే వేరే ఆహ్, ఓహ్! తను కూడా నీట్‌గా ఉండేది. కానీ తన పద్ధతి చాలా డిఫరెంట్. తన అరేంజ్‌మెంట్ డిఫరెంట్. తను చేసుకునే పద్ధతులు డిఫరెంట్. కానీ ఏంటంటే నేనిక్కడ పెరిగేసరికి నాకు బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి, నేను ప్రతిసారి కిచెన్‌లోకెళ్ళి తన బౌండరీలోకెళ్ళిపోతా ఉండేవాడిని. కానీ ఒకరోజు ఏమైందంటే నా జీవితంలో ఒక బిసెట్టింగ్ సిన్ అంటే ఏంటంటే పదే పదే ఒక పాపంలో పదే పదే పడిపోతున్నాను. నేను దేవుడిని ఎంత అడుగుతున్నానో ఆ పాపంలోంచి జయం రావట్ల. అప్పుడు నేను గాడ్‌ని అడుగుతున్నా, ఎందుకు నాకు జయం రావట్లా? నేను ప్రతిరోజు అడుగుతున్నాను కదా! ప్రతిరోజు నీ హోలీ స్పిరిట్ గురించి అడుగుతున్నా. ప్రతిరోజు సహాయం గురించి అప్పుడు గాడ్ నాకొక వర్స్ చూపిచ్చారు. 2 తెస్సలోనికైలు 3 అధ్యాయము 11, 12 వచనాలు. 2 తెస్సలోనికైలు 3 అధ్యాయము 11, 12 అక్కడ ఏముంటదంటే ఇతరుల విషయంలో జోక్యము చేసుకొనక డోంట్ బి బిజీ బాడీ ఇన్ అదర్స్ మ్యాటర్స్. అదర్స్ అంటే మనం బయటోళ్ళని ఆలోచిస్తాం. మన ఇంట్లో కూడా మన వైఫ్ తనకున్న పరిధిలో తనకి దేవుడు ఏదైతే పరిధి ఇప్పించారో ఆ పరిధిలో తను రాణి. షీ ఈస్ ఎ కింగ్ ఇన్ దట్ ఏరియా.
తను క్వీన్. ఆ క్వీన్ ప్రదేశంలోకి వెళ్ళి నువ్వు ఎందుకు బిజీ బాడీగా ఉంటున్నావు? అక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఎందుకు వేలు పెట్టి కెలుగుతున్నావు? నువ్వు అలా ఉండటం వల్ల నీ యొక్క పరిస్థితిని నువ్వు ఆలోచించలేకపోతున్నావు. మనం వేరే వాళ్ళ పనిలో వెళ్ళి పదే పదే మనం వెళ్ళి ఆ యొక్క అనవసరమైన మాటల్లో దూరుతూ, అనవసరమైన పనులు చేస్తూ ఉంటే ఏమవుతదంటే, మనం చేయాల్సిన పని మనం చేయమంట. ఎందుకంటే అక్కడ ఉంటది చూడండి. 12th వర్స్ నేను ఇంగ్లీష్‌లో చదువుతా. వి కమాండ్ అంటే ఏమనుందంటే పైనేముంటదంటే, డోంట్ బి బిజీ బాడీ ఇన్ అదర్స్ పీపుల్ మ్యాటర్స్. 12th వర్స్‌లో ఉంటే, వి కమాండ్ సచ్ పీపుల్, అర్జ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు సెటిల్ డౌన్, వర్క్ టు ఎర్న్ దేర్ ఓన్ లివింగ్. ఏమనుంటదంటే, అలాంటి వాళ్ళకి మేమేం చెప్తున్నామంటే, మీరు ఊరక నిలుచుండి మీ యొక్క పనులు మీరు చేసుకోండి. అది క్లియర్‌గా గాడ్ నాతో మాట్లాడారు. ఆ పనిలో మానేసి, నువ్వు ఏ పాపంలో పడిపోతున్నావు, ఎందుకు పడిపోతున్నావో దాని గురించి నువ్వు ఆలోచించు. తన యొక్క కిచెన్ విషయం కానీ, తన పిల్లల్ని పెంచే విషయం కానీ, ఫుడ్ పెట్టే విషయం కానీ ఎళ్లి దూరపు. నీకు అవగాహన లేదు. నువ్వేమీ చేయలేవక్కడ. దూరొద్దని చెప్పారు. ఎప్పుడైతే నేను అలా దూరటం మానేసి, తన ఏరియాలో తనని ఎప్పుడైతే కింగ్‌గా, క్వీన్‌గా చేశానో, నిజంగా నా బిసెట్టింగ్ సిన్ అనేది నేను కనుగొనగలిగాను. దాంట్లో జయం దేవుడిచ్చారు అప్పుడు నాకు. అదొకటి నేను చెప్పాలనుకున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసరికి సెక్షువల్ లైఫ్. నేను దీంట్లో కొన్ని విషయాలు నాకు గాడ్ నేర్పించినవి మీతో షేర్ చేసుకుంటాను. సెక్షువల్ లైఫ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లైంగిక జీవితం అనేది గాడ్ పెట్టిన అతి ప్రాముఖ్యమైనది. అలాగే ఏంటంటే అమూల్యమైనది. ఇట్ ఈస్ మోస్ట్ సేక్రెడ్ థింగ్. ఈ దీంట్లో ఏంటంటే ఈ సెక్షువల్ లైఫ్ అనేది చాలా సేక్రెడ్. ఇది ఎప్పుడు సిన్ అవుతది అంటే, ఇదెప్పుడు పాపం అవుతదంటే, మ్యారేజ్ దాటి బయటికి ఏ విషయమైనా. అది పోర్నోగ్రఫీ అంటే లైంగిక చిత్రాలు చూడటమైనా, లేదు ఆహ్, మన వైఫ్ ప్లేస్‌లో వేరే వాళ్ళని పెట్టుకోవడమైనా, ఎనీథింగ్ అదర్ థాన్ మ్యారేజ్ ఆర్డినేషన్‌లో అంటే మ్యారేజ్‌లో ఉండే ఆ పరిధిలోకి తప్ప బయటకి వెళ్తే మాత్రం అది పాపము. అది క్షమించరాని పాపం గాడ్ చెప్తున్నారు. గాడ్ చెప్పే 2 సిన్స్ గాడ్ చెప్తారు. ఏంటంటే యాంగ్రీ అండ్ సెక్షువల్ థింగ్స్. థీస్ థింగ్స్ డైరెక్ట్‌గా హెల్‌కి తీసుకెళ్ళిపోతాయని. సో, ఈ విషయంలో మనం చూడాలి. ఏంటంటే ఆ బౌండరీలోనే మనం ఉండాలి. ఆ బౌండరీ దాటి మనం ఎళ్ళకూడదు. ఎళ్తే అది పాపమే. కానీ వితిన్ బౌండరీ లోపల అంటే ఆ సరిహద్దు లోపల మన వైఫ్ తోటి మనం చేసే సెక్షువల్ రిలేషన్ ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. చాలా థాట్స్ ఉంటాయి మనకి. ఏంటి అంటే గనక నా జీవితంలోనే నేను చెప్తాను. నాకు సీఎఫ్‌సీ ట్రూత్ తెలిసినప్పటికి నేను ప్రీవియస్ చర్చెస్‌కెళ్తే అక్కడ ఒక బ్యాడ్ బిలీఫ్ ఉంటది. ఏంటంటే బ్యాడ్ బిలీఫ్ అంటే ఆహ్, నువ్వు సెక్షువల్ రిలేషన్‌షిప్‌లో పాల్గొన్నా, లేదు అంటే గనక ఒక వుమెన్‌కి పీరియడ్స్ వస్తున్నా, మెన్‌స్ట్రుయేషన్ వస్తున్నా కమ్యూనియన్‌లో పాల్గొనకూడదు. వాళ్ళు డిటెస్టబుల్. వాళ్ళు ఎలా అంటే వాళ్ళు అంటరాని వాళ్ళు. అసలు వాళ్ళు లార్డ్స్ టేబుల్ పట్టకూడదు. కమ్యూనియన్‌లో పాల్గొనకూడదు అనేది ఉంటది. దేర్ ఈస్ నథింగ్ లైక్ అలాంటి రూల్ న్యూ టెస్టమెంట్‌లో లేదు. నాకు దేవుడు ఎలా మాట్లాడారంటే ఎందుకంటే లేవీకాండం చదివితేనేమో గాడ్ అలాంటి వాళ్ళు రాకూడదు అని చెప్తారు. కానీ న్యూ టెస్టమెంట్‌లో ఎలా గాడ్ అంటే, గాడ్ నాకు చెప్పింది ఏంటి అంటే గనక, నీ చర్చ్‌కి ఒక లెప్రసీ ఉన్న వ్యక్తి, అంటే కుష్ఠరోగి ఉన్న వ్యక్తి వస్తే, నువ్వు తనని పాల్గొనివ్వా? తనతో పాటు నువ్వు కూర్చొని భోజనం చేయవా? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు లెపర్‌ని హీల్ చేశారు. పట్టుకొని స్వస్థత ఇచ్చారాయన. వాళ్ళని పట్టుకోకూడదు కదా! యేసుక్రీస్తు వారు పట్టుకొని స్వస్థత ఇచ్చారు కదా! లెపర్‌ని ఆయన పట్టుకున్నారు. ఆయన వాళ్ళని వాటేసుకున్నారు. వాళ్ళకి స్వస్థత ఇచ్చారాయన. అలాగే ఏంటంటే ఆ లెప్రసీతో చెప్పారు నాకు. డస్ లెపర్ కమ్ టు యువర్ చర్చ్ అండ్ బీ ఇన్ కమ్యూనియన్ నువ్వు ఇవ్వవా వాళ్ళకి అన్నారు. యెస్ లార్డ్ ఐ విల్ గివ్. దెన్ ఎందుకు మెనిస్ట్రుయేషన్ వచ్చినా, సెక్స్‌లో పాల్గొన్నా సరే కమ్యూనియన్ ఇవ్వరు అనేది దీస్ ఆర్ ఓల్డ్ ట్రెడిషన్స్. అవేంటంటే ఆచారాలుగా వస్తున్నాయి. అవి బ్రేక్ చేయాలి. అలాంటివి లెవ్వు. ఎందుకు అంటే గనక సెక్షువల్ రిలేషన్‌షిప్ అయినా, లేదా వుమెన్స్ మెన్‌స్ట్రుయేషన్ అవుతున్నా దీస్ ఆర్ గాడ్ పెట్టినవవి. గాడ్ మనుషులకి గాడ్ అది నార్మల్‌గా ఇచ్చినవవి. దేర్ ఈస్ నథింగ్ సిన్ ఇన్ దట్. అలాగే సెక్షువల్ రిలేషన్‌షిప్ కూడా గాడ్ ఇచ్చింది. దేర్ ఈస్ నో సిన్ ఇన్ దట్. ఐ కెన్ హ్యాపీలీ సే మనం సెక్షువల్ రిలేషన్‌షిప్‌కి ఎళ్ళే ముందు ప్రేయర్ చేసుకోవచ్చు. ఆ సెక్షువల్ రిలేషన్‌షిప్‌లో కూడా హోలీనెస్ ఉంటది. తర్వాత కూడా ప్రేయర్ చేసుకోవచ్చు. ఎందుకు నేను ఈ హోలీనెస్ అని చెప్తున్నానంటే ఓన్లీ వన్ థింగ్. ఈ వరల్డ్‌లో ఏదైనా ఒక్క థింగ్ ఉంది. గ్లోరియస్ థింగ్ సెక్షువల్ రిలేషన్‌షిప్ ఎందుకు అంటున్నానంటే, ఈ ఒక్క ద్వారా మాత్రమే యూ కెన్ ప్రొడ్యూస్ ఎ లివింగ్ సోల్. ఒక జీవం కలిగిన ఒక ఆత్మ దేవుడు ప్రొడ్యూస్ చేయగలిగిన ఏదైనా ఉందంటే ఈ సెక్షువల్ రిలేషన్‌షిప్ ద్వారానే. ఎందుకు నేను లివింగ్ సోల్ అంటున్నానంటే, ఒక మెషిన్ నువ్వు తయారు చేయొచ్చు. ఆ మెషిన్ తయారు చేసి ఆ మెషిన్‌కి నువ్వు ఎంతైనా చెప్పొచ్చు. కానీ అదేంటంటే నువ్వు చెప్తేనే చేస్తది.
కానీ ఒక లివింగ్ సోల్ నువ్వు ప్రొడ్యూస్ చేస్తే గాడ్ దాని ద్వారా దాన్ని గ్లోరిఫై, ఆయన నామాన్ని ఘనపరుచుకోగలరు. అది ఎగ్జాంపుల్ ఎవరంటే మన బిడ్డలే. మన బిడ్డలు ఆ సెక్షువల్ రిలేషన్‌షిప్ ద్వారా వచ్చిన మన బిడ్డలు ఆయన నామాన్ని ఘనపరుస్తారు. ఆయన నామాన్ని ఘనపరచడానికి ఒక అద్భుతమైన సోల్‌ని గాడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఆ కార్యం నిజంగా ఉన్నతమైనది. దాంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు సిగ్గుపడాలి అంటే గనక వెన్ ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్‌కి కాకుండా బయటికెళ్ళినప్పుడు. ఎందుకు అంటే గనక నేను చూపిస్తాను, మీరు తర్వాత చదువుకోవచ్చు. నంబర్స్ చాప్టర్‌లో ఉంటది. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది. ఏంటంటే ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీయులు వచ్చేసాక వాళ్ళు మన్నా తిని, 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 తిని బోర్ కొట్టేసి మన్నా వాళ్ళకి ఏమడుగుతారంటే, మాకు ఐగుప్తులో ఉన్న చేపలు గుర్తొస్తున్నాయి. మాకు ఐగుప్తులో ఉన్న ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి. మాకు ఐగుప్తులో ఉన్న తెల్లగడ్డలు గుర్తొస్తున్నాయి. మాకు ఐగుప్తులో ఉన్న కూరగాయలు గుర్తొస్తున్నాయి. మేము ఈ మన్నా వల్ల క్షయించిపోతున్నాము. ఈ మన్నా మా వల్ల కావట్లేదు. ఈ మన్నా తినలేకపోతున్నాము. అలాగ గనక ఏ హస్బెండ్ అయినా వాళ్ళ వైఫ్ గురించి వాళ్ళ హార్ట్‌లో గూడా వైఫ్ కనుక బోర్ కొట్టింది, వైఫ్ వల్ల నాకు ప్లెజర్ లేదు అనే హార్ట్‌లోకి తలంపొస్తే గనక దే ఆర్ అడల్టరస్ పీపుల్. ఎప్పటికి రాగూడదు. ఎందుకంటే మలాకి చదివినప్పుడు రెండో అధ్యాయం 14వ వచనంలో ఉంటది. మీరు చేసే ఆరాధన నేను ఎందుకు అంగీకరించను అంటే గనక, నీ యవ్వన వయసులో ఉన్న నీ భార్యను నువ్వు తృణీకరించావు. తన పట్ల నువ్వు ఫెయిత్‌ఫుల్‌గా లెవ్వు. నమ్మకంగా లెవ్వు. తనకు నువ్వు పెట్టిన మ్యారేజ్ ప్రామిసెస్ అన్నీ తృణీకరించావు. అలా చెయ్యొద్దు. అలా చేస్తే గనక నీ నీ వర్షిప్ నేను ఆలకించను అని ఉంటది. సో, మనం జ్ఞాపకం చేసుకోవాలి. సెక్షువల్ రిలేషన్‌షిప్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. దానికి ఎటువంటి, ఎలా చెప్పాలి అంటే, ఈ వరల్డ్‌లీ ట్రెడిషన్స్ హార్ట్‌లో మనకేమన్నా తలంపుల్లో ఉంటే గనక అన్నీ తీసి చెత్తబుట్టలో పడేయాలి. నో. అది గాడ్ ఇచ్చిందే. ఇంకోటి ఏంటి అంటే గనక నాకు గాడ్ నేర్పించిందేంటంటే ఆల్‌వేస్ ఎక్కడుంటది అంటే గనక ఇది 1 పేతురు 3 అధ్యాయం 7 వచనంలో ఉంటది. వైఫ్ ఈజ్ ఎ వీకర్ వెసెల్. ఎందుకంటే గనక వాళ్ళు అబ్బాయిలాగా స్ట్రాంగ్‌గా ఉండలేరు. అలాగే ఏంటంటే వాళ్ళకి కొన్ని కొన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే మానసికంగా కొంచెం ఒత్తిడిలో ఉంటారు. అలాగే ఏంటంటే వాళ్ళకి మెన్‌స్ట్రుయేషన్ టైమ్ అప్పుడు గూడా వాళ్ళంతా ఆ టైంలో ఆళ్ళు వీకర్ వెసెల్స్. ఆ టైంలో ఒక అబ్బాయిగా ఎళ్లి నాకు డిజైర్ ఉంది తీర్చాల్సిందే. నో. గాడ్ అదే అంటారు. వాళ్ళు వీకర్ వెసెల్స్. వాళ్ళు బలహీనమైన ఘట్టాలు. ఆ బలహీనమైన ఘట్టాల్ని నువ్వు అర్థం చేసుకొని, కన్సిడరేట్‌గా ఉంటూ, వాళ్ళతో పాటు నువ్వు దేవుడిని గనపరచాలి. అన్నయ్య రీసెంట్‌గా పెట్టిన దాంట్లో గూడా ఉంటది. కొలస్సీలు మూడో అధ్యాయము 12 నుంచి చదివితే ఏమని ఉంటదంటే, ఆ వస్త్రాన్ని ధరించుకోవాలంట. ఆ వస్త్రంలో ఏముంటది? టెండర్‌నెస్, మెర్సీ, పేషెన్సీ, కైండ్‌నెస్. ఇవన్నీ మనం చూపిచ్చాలి వైఫ్‌కి. అంతేగాని నా డిజైర్ పూర్తి చేయట్లేదు. నా వైఫ్ బాడీ పైన నాకు అధికారం ఉంది. నాకు తీర్చాల్సింది నో. అది ఈవిల్ అని చెప్పాలి. నాకైతే గాడ్ అలాగే చెప్పారు. దట్ ఈస్ ఈవిల్. ప్యూర్ ఈవిల్. నీ డిజైర్స్ నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే దట్ ఈస్ ప్యూర్ ఈవిల్. అలా కాదు. ఎప్పుడైతే మనం బైబిల్‌ని చదివినప్పుడు నాకనిపించింది గాడ్ నిజంగానే కదా! నా వైఫ్ ఒక వీకర్ వెసెల్. ఆ వీకర్ వెసెల్ ఉన్నప్పుడు నేను కన్సిడరేట్‌గా ఉండాలి. నాకు డిజైర్ ఉంది అని చెప్పి, ఈ డిజైర్ ఉన్నప్పుడు ఏంటంటే మనం గాడ్ దగ్గరికెళ్ళాలి. గాడ్‌ని అడగాలి. సమరయ స్త్రీతో ఒక మాట అంటారు. ఏమంటే, "నువ్వు నేనిచ్చు జలమును నువ్వు తాగిన యెడల నువ్వు ఎన్నటికి దప్పికొనవంట." మనము అడగాలి. గాడ్ నాకు ఈ సెక్షువల్ డిజైర్ అనే దప్పికుంది. ఈ టైంలో నువ్వేం చేస్తావంటే, నీ వాటర్ నన్ను నింపండి. నీ వాటర్‌తో నా 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 దేహమంతా నింపండి. నీ పరిశుద్ధాత్మతో నింపండి. అప్పుడు గాడ్ ఏమన్నారు? నువ్వింక దప్పికొనవు. ఆ డిజైర్‌ని ఖచ్చితంగా మనం ఎలా కంట్రోల్ చేసుకోగలం? హోలీ స్పిరిట్ ఫుల్‌నెస్. నా వైఫ్ వీకర్ వెసెల్‌గా ఉంది. నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. గాడ్ నాకు హోలీ స్పిరిట్ నింపండి. ఖచ్చితంగా మనం దీనిపైన విక్టరీ ఎలా పొందగలము అంటే గనుక త్రూ హోలీ స్పిరిట్ ఫుల్‌నెస్. మళ్ళీ చెప్తున్నాను, సెక్షువల్ రిలేషన్‌షిప్‌లో ఎటువంటి పాపము లేదు. వెన్ ఇట్ ఈస్ వితిన్ మ్యారేజ్. కానీ మ్యారేజ్ కాకుండా బయటికి ఎలా ఎళ్ళినా సరే, అది ఫోను ద్వారా అయినా, పిక్చర్స్ ద్వారా అయినా, ఈవెన్ మన థాట్స్‌లో ఎళ్ళినా కూడా ఇట్ ఈస్ అడల్టరీ. ప్లీజ్ బ్యాటిల్ చేయాలి. నాకైతే గాడ్ చెప్పారు, బ్యాటిల్ అంటిల్ ద ఎండ్. నీ ప్రాణం ఉన్నంత వరకు ఈ డిజైర్ పోదు. ప్రతిరోజు బ్యాటిల్ చేయడమే. ప్రతిరోజు గాడ్ దగ్గరికెళ్ళి అడగడమే. గాడ్ నాకు బ్యాటిల్ చేసే శక్తి ఇవ్వండి. ఐ వాంట్ టు పోర్ ఔట్. ఎలాగైతే ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేయటం ఇంపార్టెంటో దీని విషయంలో కూడా లస్ట్‌ఫుల్ థింకింగ్‌లో కూడా బ్యాటిల్ చేయాలని చెప్పారు. నాకు ఈ విషయం చెప్పినప్పుడు ఏంటంటే అనిపించింది, గాడ్ నేను చాలా వీక్ ఈ విషయంలో.
తిమోతికే మీరు చెప్తున్నారంటే నాకు ఇంకా చెప్పండి, నాకు నేర్పించండి, నాకు నీ పాదాల దగ్గరకు వచ్చి పడి అడగాలనుకుంటున్నాను. ప్లీజ్ ఐ కాంట్ బ్యాటిల్. అప్పుడు అన్నారు, నా పరిశుద్ధాత్మతో నువ్వు చేయగలవు, ఖచ్చితంగా నేను జీవజలపులు నీలో నింపినప్పుడు నువ్వు జయించగలవు అని చెప్పారు. ఈ విషయాలు నేను తెలుసుకున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ముందుగా యవనస్తుల యొక్క రక్షణ గురించి, అలాగే వాళ్ళ ఉద్యోగాల గురించి సాంబి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవా మీకే హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామములు సమర్పించుకుంటున్నాం దేవా. తండ్రి, ఇటు సమయం నా ప్రభు నా తండ్రి, అయా యవ్వన సహోదరులకి నా ప్రభు, అయా నా తండ్రి రక్షణ కొరకు మీ సన్నిధానంకి వస్తున్నాం తండ్రి. అయా నా ప్రభు నా తండ్రి, మీరు నాయన అయా ప్రతి ఒక్కరిని ప్రేమించే తండ్రివై ఉన్నావు ప్రభా. అయా ప్రతి ఒక్కరిని నా ప్రభ ఆదరించే తండ్రివై ఉన్నావు ప్రభా. తండ్రి నాయన మీరు ఆకర్షించకపోతే ఎవరు నా ప్రభ అయా నా తండ్రి నీ సన్నిధానంకి చేరి రాలేరు ప్రభా. అయా నీ యొక్క రక్షణ భాగ్యంను పొందుకోలేరు ప్రభా. దేవా నా ప్రభ మమ్మల్ని అయా మీరు ఆకర్షించారు ప్రభా. అయా మీ సన్నిధిలో నా ప్రభ మీ అందు నా తండ్రి మమ్మల్ని మీ యొక్క బిడ్డలుగా ముద్ర వేసి భద్రపరిచారు ప్రభా. అదే రీతిగా నా తండ్రి అయా నా ప్రభ రక్షణ పొందుకోవాల్సినటువంటి మా తోటి సహోదరులు ఎవరైతే ఉన్నారో నా ప్రభ వారిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ప్రభా. అయా అట్టి ధన్యకరమైనటువంటి జీవితం నా ప్రభా అయా వారు కలిగి ఉండే రీతిగా నీ యొక్క గొప్ప రక్షణ భాగ్యమును వారు పొందుకునే రీతిగా నా తండ్రి మీరు కృప చూపించండి తండ్రి. అయా వారు ఏ విషయంలో అయితే వెనకడుగు వేస్తున్నారో నా ప్రభా, అయా ఏ విషయాలు అయితే వారిని ఆపుతున్నాయో నా ప్రభా మాకైతే తెలియదు కానీ నా తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి మీరు అంటున్నారు కదా ప్రభా, అయా నా ప్రభా నా తండ్రి అయా ఆలస్యం చేయొద్దు అంటున్నారు ప్రభా. ఇదే రక్షణ దినం అంటున్నారు కదా ప్రభా. అయా సహాయం దయచేయండి ప్రభా. వారి యొక్క అయా నా తండ్రి ప్రతి ఒక్క డౌట్ ని నా తండ్రి మీరు తీసివేయండి ప్రభా. అయా నిన్ను నమ్మి అయా నా ప్రభా వారు నా తండ్రి అయా నా ప్రభా ముందడుగు వేయటకు విశ్వాసంతో నా తండ్రి ముందడుగు వేయటకు సహాయం దయచేయండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి అయా అయా ఇక్కడ మేమెవరూ అయా పరిపూర్ణులము కాదు ప్రభా. అయా అదే రీతిగా నా ప్రభా వారు నా ప్రభా పరిపూర్ణులు కాకుండా రక్షణ తీసుకోకూడదు అనేటువంటి వారి యొక్క ఆలోచన నా ప్రభా తీసివేయండి ప్రభా. అయా మేమందరం కలిసి నా తండ్రి పరిపూర్ణతలోనికి సాగిపోవటకు మాకు సహాయం దయచేయండి ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి మా తోటి సహోదరులను నా ప్రభా రక్షణ పొందుకోవాల్సిన వారిని అయా మీరు కరుణించండి ప్రభా. అయా కనికరం చూపించండి ప్రభా. అయా వారు నా తండ్రి విశ్వాసంతో ముందడుగు వేయటకు మీరు వారిని మీ యొక్క అయా వెలుగుల ద్వారా వాక్యపు ఆహారం ద్వారా వారిని మీరు బలపరచండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా మీ కృపలో నా తండ్రి వారికి రక్షణ భాగ్యం దయచేయమని బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అదే రీతిగా నా ప్రభా అయా నా తండ్రి అయా ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నటువంటి నా ప్రభ అయా మా యొక్క సహోదరులను నా ప్రభ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయా నా ప్రభ నా తండ్రి వారి ప్రయాసను నా తండ్రి మీరు చూస్తున్న దేవుడు ప్రభా. అయా నా ప్రభ ప్రతి విషయానికి మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నావు తండ్రి. అయా నా ప్రభ నా తండ్రి మీరు కృప చూపించండి దేవా. అయా నా తండ్రి మనోహర్ బ్రదర్ని, ఇమాన్యుయల్ బ్రదర్ని, అదే రీతిగా ఉదయ్ బ్రదర్ని, అయా నా ప్రభ ప్రదీప్ బ్రదర్ని, అదే రీతిగా నా ప్రభ విశ్వజ సిస్టర్ని, అయా దివ్య సిస్టర్ని, అయా కీర్తి సిస్టర్ని, అదే లక్ష్మీ సిస్టర్ని, అదే రీతిగా నా ప్రభ నా తండ్రి శృతి సిస్టర్ని, అయా నా ప్రభ నా తండ్రి మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా బిడ్డల్ని మీ సన్నిధానంలోనికి తీసుకొస్తున్నాం ప్రభ. అయా మీ బలమైన హస్తాలకి వీరిని అప్పచెప్తున్నాం తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి వారి ఎడల మీరు కృప చూపించండి దేవా. అయా నా తండ్రి మీ యొక్క సత్యాలతో నా ప్రభా వారి యొక్క హృదయాలను నింపి ఉన్నారు ప్రభా. అట్టి సత్యమును అనుసరించి జీవించే కృపను నా తండ్రి మీరు వారికి దయచేస్తున్న విధానమునికే వందనాలు ప్రభా. ఎప్పుడైతే మీ యొక్క నీతిని రాజ్యమును వెతుకుతారో అయా నా ప్రభా అయా ఏదైతే అవసరమో అది అనుగ్రహిస్తా అన్నటువంటి నా తండ్రి గొప్ప తండ్రి నిన్ను కలిగి ఉన్నాం ప్రభా. అయా నా ప్రభా ఈ యొక్క అయా నా తండ్రి ఆజ్ఞతో కూడినటువంటి వాగ్దానమును నా ప్రభా అయా మా సహోదరులు నా ప్రభా స్వతంత్రించుకున్నటకు మీరు కృప చూపించండి దేవా. అయా నా తండ్రి వారి యొక్క ప్రయత్నాల్లో మీరు తోడై ఉండండి ప్రభా. అయా నా తండ్రి వారి ఎగ్జామ్ ప్రిపరేషన్ విషయంలో కానీ నా ప్రభా అయా నా తండ్రి ఎగ్జామ్స్ రాయటానికి అయా దూర ప్రదేశాలకు వెళ్ళి వచ్చే విషయంలో కానీ నా ప్రభా మీ యొక్క కాపుదలను ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు నా తండ్రి మీ అద్భుతమైన కృపారెక్కల చాటును భద్రపరిచి వారికి నా తండ్రి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను మీరు తీరుస్తూ వస్తున్న విధానమునికే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. ఆయా ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం నా తండ్రి ఆయా ఎదురు చూస్తున్నటువంటి సహోదరుల పట్ల నా ప్రభ మీరు కృప చూపించండి ప్రభా. అయా నా ప్రభ వారి హృదయంలో నా ప్రభ అయా నా తండ్రి
అయ్యా నా తండ్రి నిరీక్షణ దయచేయండి ప్రభా. అయ్యా నా ప్రభా వారి యొక్క రిజల్ట్స్‌లో నా తండ్రి మీరు నా తండ్రి అయ్యా నా ప్రభా నా తండ్రి ప్రతిఫలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా నా ప్రభా మా యొక్క సహోదరి, సహోదరులకు మంచి జాబ్స్‌ని మీరు అనుగ్రహిస్తారని నమ్మి విశ్వసిస్తూ అయ్యా నా ప్రభా నా తండ్రి ఈ యొక్క మనవుల్ని నా ప్రభా మీ సన్నిధానంలోనికి చేర్చుకొనమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పుణ్యనామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి నెక్స్ట్ చిన్నపిల్లల గురించి మన సండే స్కూల్ చిల్డ్రన్ గురించి మాధురి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. మా ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవ, యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ప్రార్థిస్తూ ఉంటారో వారి మధ్యనే ఉంటానని సెలవిచ్చిన దేవా. దేవా మరి మేము సంఘంగా కూడి ప్రార్థిస్తూ ఉండగా మీరు మా ప్రార్థనని ఆలకించి మా మధ్య ఉన్నారని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయంలో సండే స్కూల్ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. మా బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. దేవా ప్రతి ఒక్క బిడ్డల్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. మా బిడ్డలందరి పక్షాన ప్రభా. దేవా ఏషియా 54:13 వాక్యాన్ని ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చమని వేడుకొంచున్నాం ప్రభా. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నందుదురా అని ప్రభా. మా బిడ్డలందరూ ప్రభా దేవా నీ యొక్క ఉపదేశం పొందుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దేవా బిడ్డలు చిన్ననాటి నుంచే దేవుని భయభక్తుల్లో పెరగటానికి సహాయం చేయండి ప్రభా. దేవా ముఖ్యంగా తల్లిదండ్రులైనటువంటి మా అందరికీ కూడా ప్రభా బిడ్డల్ని ఏ రీతిగా పెంచాలో నీ జ్ఞానం చేత మమ్మల్ని నడిపిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా దైవికమైన విధానంలో దేవుని భయభక్తుల్లో వారిని పెంచడానికి దేవా మీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. బిడ్డలో ప్రభా మరి రీనా, హెన్రీ, ధన్య, షీనా, సాత్విక, జర్నీని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ బిడ్డల పైన నీ హస్తం నుంచమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా అలాగే విశ్వాస గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డకి దేవా మరి ఫీవర్ నుంచి విడుదల దయచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా మరి తన శరీరంలో ఇంకేమైనా బలహీనత ఉంటే దాని అంతటినీ మీరే తీసివేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి జోషువా, సుశ్రుత, యాంజలినా, జోనాథన్, యేసు, అభిజయ్, ధనలక్ష్మి, సుధా, యానీ, సంజన, జోయ్, ఆర్యపాల్, ఆరుష్ పాల్ ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ బిడ్డల పైన మీ దీవెనలు మెండుగా దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా బిడ్డలందరూ కూడా చిన్ననాటి నుంచే ప్రభా దేవా యేసు ఏ రీతిగా వర్ధిల్లుతూ వచ్చినాడు ప్రభా. వయస్సు ఎందును, బుద్ధి ఎందును, జ్ఞానం ఎందును ఏ రీతిగా వర్ధిల్లుతూ వచ్చినారో అటు విధానంలో ఈ బిడ్డలు కూడా ఎదగటానికి వర్ధిల్లుతూ రావడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు ప్రభా టెక్నాలజీతో ఉండి ఎంతో పిల్లలు ప్రభా మరి లోకానుసారంగా జీవిస్తూ ప్రభా చెడిపోతున్నారు ప్రభా. మరి మా బిడ్డలు అటువంటి లోకం వైపు తిరగకుండా ప్రభా దేవా ఆత్మీయంగా ఎదగటానికి వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. వారి యొక్క రక్షణ విషయంలో ప్రభా ఇప్పటి నుంచి ఆ బిడ్డల్ని సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా వారికి వచ్చే ప్రతి ఒక్క టెంప్టేషన్స్ నుంచి మీరు విడుదల దయచేయండి ప్రభా. ప్రతి విషయంలో కూడా ప్రభా మరి అలాగే ఫ్రెండ్షిప్ విషయంలో కూడా ప్రభా మరి స్కూల్లో ఉంటున్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ప్రభా ఎలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేయాలో అనేది కూడా ప్రభా అటు జ్ఞానాన్ని బిడ్డలకు దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా మరి స్కూల్లో ప్రభా వారి యొక్క చదువుల విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా బిడ్డలకి మీ జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడుగువానికి ధారాళంగా ఇస్తానని వాగ్దానం చేసిన దేవా ఆ బిడ్డల చదువుల విషయంలో కూడా ప్రభా నీ జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా మా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఏ ఒక్క బిడ్డ ప్రభా బలహీనత లేకుండా ప్రభా నీ శక్తిని నీ బలమును ఆ బిడ్డలందరికీ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా ఈ రీతిగా మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా మరొకసారి తండ్రి మరి వారు ఏవైతే సండే స్కూల్లో నేర్చుకుంటూ వస్తున్నారో ప్రభా యాక్షన్ సాంగ్స్ ప్రభా మరి అలాగే స్టోరీస్ ప్రభా నేర్చుకున్నది అక్కడే విడిచిపెట్టకుండా ప్రభా ఎల్లప్పుడూ వారి హృదయంలో భద్రపరుచుకుని ప్రభా దేవా ఆ స్టోరీస్ ద్వారా వారి యొక్క జీవితంలో కూడా ప్రభా తండ్రి పరిస్థితులు వచ్చినప్పుడు వారు నేర్చుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా తండ్రి చిన్నప్పుడు నేర్చుకున్నవి అవి పెద్దవానైనప్పుడు తొలగిపోకుండా ప్రభా దేవా వారికి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా సండే స్కూల్
సండే స్కూల్లో ప్రభా విన్న వాటిని ప్రభా మరి వారి ఫ్రెండ్స్ కూడా తండ్రి దేవుని గూర్చిన విషయాలు చెప్పడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా ఈ రీతిగా మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. యవనస్తులు మన సంఘంలో మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి దివ్య సిస్టర్ ప్రేయర్ చేస్తారు. ఓన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, ఈ టైంని మాకు ఇచ్చినందుకు. ఫాదర్, మ్యారేజ్ అవ్వాల్సిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని అడుగుచున్నాం తండ్రి. సోనీ సిస్టర్, నవ్య సిస్టర్, శుద్రత సిస్టర్, ప్రియాంక, లక్ష్మి సిస్టర్స్ ని బట్టి లార్డ్, ఎలిజబెత్ ఎస్టర్ సిస్టర్ బట్టి మీకు స్తోత్రం తండ్రి. దివ్యా సిస్టర్, శృతి సిస్టర్ ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్, రవితేజ బ్రదర్, ఇమాన్యుయల్, మనోహర్ బ్రదర్స్ ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వీళ్ళందరినీ మీ పాదాల దగ్గర పెట్టుచున్నాం తండ్రి. లార్డ్, నిజంగానే మీరు ఆర్డైన్ చేసిన మ్యారేజెస్ వీళ్ళందరి లైఫ్ లో లార్డ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ పర్ఫెక్ట్ టైంలో, పర్ఫెక్ట్ విల్లో లార్డ్ వాళ్ళందరూ ఉండుటకు కృపణ ఇచ్చేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్, అందరినీ లార్డ్ పేరు పైన దీవించండి మీ బలమైన హస్తాలతో. లార్డ్, మీరు ప్రొటెక్ట్ చేయమని అడుగుచున్నాము. సరైన గైడెన్స్ అనుగ్రహించండి లార్డ్, విజ్డమ్ అనుగ్రహించండి. సెలెక్షన్ విషయంలో లార్డ్ మీరు గైడ్ చేయమని అడుగుచున్నాం. పర్ఫెక్ట్ పార్ట్నర్ పరంగా లార్డ్ మీరు గైడ్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్, మ్యారేజ్ లో లార్డ్ మిమ్మల్ని ఆనర్ చేసే లైఫ్స్ ని వాళ్ళకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అందరికీ లార్డ్ మీరు హెల్ప్ చేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. లార్డ్, మీ బలమైన ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాం తండ్రి. మీ విజ్డమ్తో నింపి మీరు గైడెన్స్ ఇస్తారని మేము నమ్ముచు ఈ కొద్ది ప్రార్థన సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానని స్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ తండ్రి, కూడిక ఆది నుంచి అంతం వరకు తోడుగున్నందుకు వందనాలు ప్రభా. తండ్రి, మా కుటుంబాలు మీరు కట్టాలని తండ్రి మీరు సిద్ధపడి ఉన్నారు ప్రభా. తండ్రి, ఆ సిద్ధపాటుకు ప్రభా మేమందరం ఫ్యామిలీస్ కలిసి ప్రభా దానికి ఒబే చేస్తున్నాం లార్డ్. నీ హోలీ స్పిరిట్ గైడెన్స్ కి ప్రభా మమ్మల్ని మేము సబ్మిట్ చేసుకుంటున్నాం లార్డ్. లార్డ్, మా ఫ్యామిలీస్ లో ప్రభా నీ ప్రతి ఒక్కరి ఫ్యామిలీస్ లో నీ 100% నీ కంట్రోల్ ఇస్తున్నాం ప్రభా. లార్డ్, విధేయత చూపించే హృదయాలు మాకు దయచేయండి ప్రభా. నువ్వు చెప్పు ప్రతి మాట వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క బోధ ద్వారా ప్రభా తండ్రి వీఆర్ రెడీ టు సబ్మిట్ లార్డ్. మమ్మల్ని ఏ ఏరియాలో నువ్వు కరెక్ట్ చేయాలనుకున్నావు, ఏ ఏరియాలో ప్రభా మమ్మల్ని పరిశుద్ధతలో నడిపించాలనుకున్నావు, ఏ ఏరియాలో ప్రభా నీకు ఇంకా దగ్గరగా నీ స్వారూప్యంలో మార్చాలనుకున్నావు లార్డ్. మేము 100% నీ పాదాల దగ్గరకు వస్తున్నాం ప్రభా. సరిచేయండి, మమ్మల్ని మార్చండి. నీ నామానికి ప్రభా మా కుటుంబాల ద్వారా ఘనత తెచ్చుకోండి ప్రభా. మేము ఎక్కడున్నానో తండ్రి మా జీవితాల్లో ప్రభా, మా ఫ్యామిలీస్ లో, మా చిల్డ్రన్ లో, మా యొక్క మ్యారేజెస్ లైఫ్ లో ప్రభా, అలాగే మా ఆఫీసెస్ లో తండ్రి, ఇంకా ప్రతి ఏరియాస్ లో ప్రభా మేము తినుట్ల తాగుడులో తండ్రి కాపురం చేసే అన్ని విషయాల్లో కూడా తండ్రి నీ నామము గణపరచబడాలి ప్రభా. అది మాకు జీవితంలో తండ్రి మా హార్ట్స్ లో మీరు రాయమని కోరుచున్నాను తండ్రి. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు తండ్రి. వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొస్తున్నందుకు వందనాలు తండ్రి. అప్పుల బాధలో ఉన్న వాళ్ళని విడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి ఎవరైతే ప్రభా తండ్రి జాబ్స్ లేవో తండ్రి వాళ్ళకి మీరు జాబ్స్ ఇవ్వబోతున్నందుకు నీకు వందనాలు. వివాహాలు లేవో ప్రభా వాళ్ళకి వివాహాలు మీరు జరిగించబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. మీరు గొప్ప కార్యములు చేయబోతున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. సంఘంలో మీరున్నందుకు, దగ్గరుండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఎలాగైతే ప్రభా విధవరాలకి ఎవ్వరు లేరు అని నిన్ను ఆశ్రయిస్తుందో ప్రభా మేము కూడా ప్రభా తండ్రి మాకు ఎవ్వరు లేరు ప్రభా, నువ్వు తప్ప దిక్కెవరు లేరు. అందుకే నీ దగ్గరికి వచ్చి పదే పదే నిన్నే ఆశ్రయిస్తున్నాం ప్రభా. మాకు సహాయం చేయండి. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో తండ్రి ఎటువంటి సాతాను శక్తులు పనిచేయకుండా నజరేయుడైన యేసు నామంలో మా కుటుంబాలన్నిటికీ విడుదల దయచేయండి తండ్రి. మా కుటుంబాలకి రాజువు నువ్వే తండ్రి. సాతాను మా పాదముల కింద తొక్కబడాలి ప్రభా, దాన్ని నువ్వు నియమించున్నావు, అది జరిగించమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు మాతో తోడుగా ఉన్నందుకు మీకే వందనాలు చెల్లిస్తాం. అలాగే ప్రభా తండ్రి మా పైన నియమించిన నాయకులను బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి మా కుటుంబంలో మీరు ఏర్పరిచిన రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని బట్టి నీకు థ్యాంక్ యూ ఫాదర్. ఎల్డర్ బ్రదర్ శాంత్ కుమార్ అన్నని బట్టి నీకు థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ఓవర్సీస్ గా ఉంచిన విక్టర్ బ్రదర్ ని, విన్సెంట్ బ్రదర్ ని బట్టి, అలాగే బ్యూలా సిస్టర్ ని బట్టి, ఫ్లారెన్స్ సిస్టర్ ని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. వాళ్ళకి మంచి హెల్త్ ఇవ్వండి. ఇంకా తెలుగు రాష్ట్ర సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క ఎల్డర్స్ ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. వాళ్ళకు కూడా మీరు శక్తిని బలమునివ్వండి.
లార్డ్ అలాగే జాక్పోన్ గారిని బట్టి, ఆనిపోన్ సిస్టమ్ బట్టి, అలాగే వాళ్ళ బిడ్డలందరినీ బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ లార్డ్ ఇంకా ప్రభా నీ నామం ఎక్కడైతే ఇంకా వినిపించలేదో, ఎవరైతే ఇంకా తెలుసుకోలేదు, ఎవరైతే నిజమైన సువార్త వినాలని ఆశపడుతున్నారో ప్రభా, అక్కడికి మా స్వరములు వెలులాగా మమ్మల్ని మీరు వాడుకోమని కోరుచున్నాను తని అవును ప్రభా, పంట విస్తారంగా ఉంది, కోతలు తక్కువగా ఉన్నారు, ప్రార్థన చేసి తండ్రిని అడుగుడి అన్నారు ప్రభా. తండ్రి మేము అడుగుతున్నాం, విజయవాడలో ప్రభా ఎవరున్నారు, ఎవరైతే ప్రభా నిన్ను పూర్ణ హృదయంతో వెంబడిస్తున్నారు తండ్రి, వాళ్ళని మేము కలవడానికి మాకు అరేంజ్ చేయండి ప్రభా. మేము మీట్ అవ్వాలనుకుంటున్నాం ప్రభా, లేదా వాళ్ళని మా సంఘంలోకి తీసుకురండి ప్రభా. లార్డ్ మీరు చేయండి ప్రభా. అలాగే ప్రభా మా యొక్క సంఘంలో ప్రభా షాఫ్ ఏమైనా ఉంటే మీరే రిమూవ్ చేయండి ప్రభా. లార్డ్ ఒక్కటే అడుగుతున్నా, హోల్ హార్టెడ్ డిసైపుల్స్ గా మేమందరం ఉండాలి ప్రభా. లార్డ్ హాఫ్ హార్టెడ్ కాదు ప్రభా. తని మాకు ఫుల్ నీ డిసైపుల్షిప్ వైపు మమ్మల్ని నడిపించుకోమని ప్రభా ఒక్కటే అడుగుతున్నాం ప్రభా. మా సంఘంలో తండ్రి మేము ఎక్కడైనా ఇంకా తన్ని సరిదిద్దుకోవాల్సినవి ఉన్నాయా తండ్రి, మా విషయంలో ప్రభా మొదటి ప్రేమ కోల్పోయాం, ఏదున్నా సరే మాకు చూపించండి ప్రభా. మేము సరిదిద్దుకొని మా యొక్క దీపస్తంభముని తండ్రి మేము సంఘంలో ఉంచుకోనిలాగా మీరే సహాయం చేయమని, తప్పకుండా మా ప్రార్థన ఆలకించినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ అతి త్వరరాని మా ప్రియ ప్రభని వేసిన బతిమలాడి వేడుకొని అడుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడా ఇంతటితో ముగిస్తుంది. థ్యాంక్ యూ.